निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे జీవితకాలంలో అనేకమైన మార్పులను పొందుతూ ఉంటాము. బాల్యము, యవ్వనము, కౌమార్యము, వార్ధక్యము అనేవి వయస్సును బట్టి శరీరంలో కలిగే మార్పులు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు రోజు జీవుడు పొందే అవస్థలు. ఆరోగ్యం, అనారోగ్యం, చిక్కులు, సమస్యలు, సంపదలు, దారిద్ర్యం ఇవన్నీ ప్రపంచంలో జీవుడు పొందే అనుభవాలు. చూడటం, మాట్లాడటం, వినటం, పనులు చేయటం వగైరాలు మనం వ్యవహారాలు. వీటి అన్నిటిలోనూ తప్పనిసరిగా అనుసరించే ఉన్నాయి నేను అనే ప్రాథమిక భావం. అది లేనప్పుడు జీవుడు లేడు. జగత్తులో అతని వ్యవహారాలు ఉండవు. అన్నీ మారినా నేను అనేది మారదు. మారని నేను దీనికి జీవిత వ్యవహారాలలో మన దృష్టి లగ్నమై ఉన్నంతకాలం నేను అనే వస్తువు మరుగు పడినే ఉంటుంది. నేను అనేది ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవారికి భగవంతుడు తన్ను తాను జ్ఞానముద్ర ద్వారా వెల్లడించుకుంటాడు. జ్ఞానముద్రని భద్రమైన ముద్ర అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు ఈ బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు అనే ఈ శ్లోకంలో అనేక వేదాంత రహస్యాలు చెప్పారు. ఈ 9వ ఎపిసోడ్లో మనకు ఈ సందర్భంగా బాల్యాదిష్వపు జాగ్రత్తాదిషు తథా అనే ఈ శ్లోకాన్ని శ్రీ వడ్లమన్నాటి మహేష్ గారు వలజ రాగంలో వినిపిస్తున్నారు. వినండి మరి.
ఏడవ శ్లోకం అనుకుంటున్నాం. మరి ఈ ఏడవ శ్లోకం చాలా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఆ స్వామి ఎలా అనుగ్రహిస్తారు ఆదిశంకరాచార్య వారు అందించారు. అనమ్మ బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా జాగ్రత్తాదిషు తథా జాగ్రత్తాదిషు తథా జాగ్రత్తాదిషు తథా జాగ్రత్తాదిషు తథా సర్వాస్వభస్సాస్వతి సర్వాసవస్తాస్వపి యావృత్తాసు అనువర్తమానం అహమితి అంతః స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే తొమ్మిదవ ఎపిసోడ్ చేరుకున్నాం. ఇప్పుడే గాయకుడు చాలా అద్భుతంగా బాల్యాదిశ్వతి అని పాడలేదు. అపి బాల్యంలో మొదలైన వాటిలో జాగ్రత్త ఆదిశుడు మెలకైన వాటిలో కథ ఏ విధంగా ఉంటుందో మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సర్వాసు అవస్థాస్వపి అన్ని అవస్థలలోనూ మరి వ్యావృత్తాసు వివిధ వ్యవహారాలను అహం ఇది నేను అని అనువర్తమానం అనుసరిస్తూ ఉంటూ సదా ఎల్లప్పుడూ అంతః లోపల స్ఫురంతం ప్రకాశించేవాడిని ఎవరైతే భద్రయా ముద్రయ శుభాలు చేకూర్చే మంగళప్రదమైనటువంటి ఆ ముద్రలో ఉండేటువంటి స్వామి భజత సేవించిన వారికి ఆత్మానం మరి తనకు తాను ప్రకటీకరోతి వెల్లడించుకుంటాడో తస్మై అటువంటి గురుమూర్తికి మనం నమస్కరిస్తున్నాం. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం అనేవి మానవాళికి వయస్సును బట్టి మార్పులు వస్తూ ఉంటాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్త రోజు మనం పోయే అవస్థ, ఈ మనం పొందేటువంటి వ్యవస్థలు జీవితంలో ప్రతి వారికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, అరే ఈ మధ్య అప్పుల బాధలని, సంపదలు దాచుకోలేక వచ్చేటువంటి బాధలని, మరి రోజు ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో వివిధ సమస్యలు ఎదురవుతుంటాయి. మరి భగవత్ కృప వల్ల ఆ సమస్యను ఎలా అధిగమించగలుగుతామో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలా మాట్లాడటం, వినడం, చూడటం వల్ల
అన్నిటిలో మరి ఒక భావన దాగి ఉంది. ఆ భావన అనేది ప్రాథమిక భావన. అయితే మనల్ని మనం చూసుకోవడం చాలా కష్టం. అయితే బాల్యంలో ఉండే అనుభూతులు, యవ్వనంలో ఉండే అనుభూతులు, వృద్ధాప్యంలో ఉండేటువంటి అనుభూతులు ఎంతో వ్యత్యాసం, ఎంతో తేడా. అలాగే జాగ్రత్త అవస్థ, సుషుప్త అవస్థ, వీటికి కూడా తేడాలు కనబడుతున్నాయి. ఒక్క క్షణాన ఉండే అనుభవం మరొక క్షణంలో ఉంటుందా? ఉండదు. వీటిల్లో ఏ ఒక్కటి నిలకడగా ఉండదు, ఏ ఒక్కటి నిలకడగా ఉండదు. దీనినే వ్యావృత్తి అని శంకర భగవత్పాదులు రాశారు. మనస్సు చంచలమైనది. ఇక్కడ కష్టం ఎల్లప్పుడూ ఉండదు. అదేవిధంగా మనస్సులో సుఖం కూడా ఎల్లప్పుడూ ఉండదు. ఈ చక్రంలో ఆకులు లాగా తిరుగుతూ ఉంటాయి. అయితే వ్యావృత్తికి భిన్నమైనది అనువృత్తి. అనువృత్తి అంటే అలా తొలగిపోవడమే కాకుండా ఎప్పటికీ నిలిచి ఉండేది. అది ఏదో కాదు, అదే అహం. అహం నేను నేననే ఆత్మ చైతన్యం. ఆ చైతన్యం కనుకనే నేనని అది ఎప్పుడు అనుకోగలదు. ఈ వ్యావృత్తి ఎక్కడ ఉందో శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో చెప్పారు. మనలోనే నిరంతరం స్ఫురిస్తూ ఉంటుంది. యవ్వనంలో అడుగుపెట్టిన తర్వాత బాల్య దశ ఎక్కడ ఉంది చూస్తామని నాకు అనిపిస్తుంది. ఏ దశ అయినా తర్వాత వచ్చేసరికి అంతకుముందు ఉన్న దశ ఏమైందో ఆచూకీ కూడా తెలియదు. అప్పట్లో దాన్ని గుర్తించలేము. మనం ఆ ప్రత్యవిజ్ఞ ఆస్కారమే లేదని భావం. మరి ప్రత్యవిజ్ఞ మరి అక్కడ ఏమైంది అంటే ఆ దశ, ఆ అనుభవం ముందే మనకి దాఖలా లేదు అని ఆలోచించినప్పుడు, చిన్నప్పుడు మరి చూసినటువంటి వీడియో చూసినట్టు అనిపిస్తుంది. చిన్నప్పటి యొక్క ఆలోచన ఎప్పటికప్పుడు ఇలా అనుభవిస్తున్నప్పుడు కనిపించరా, మరి కనిపించినప్పుడుగా అది భాషిస్తూ ఉంటుంది. అది అలా వృద్ధులైన తర్వాత ఎవరు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అహమితి, అహం అంటే ఇక్కడ నేను అనే స్ఫూర్తి కలగడం బాల్యం నుంచి అవసానం వరకు కూడా నేను ఉన్నాను అనేటువంటి భావన కలగడం ఇది జీవితాంతం మాటే. అప్పుడు నేననే ఆత్మభావం అనాత్మలాగా నశిస్తుంది కదా. నశించకుండా నిలచి ఉండేది ప్రత్యభిజ్ఞ. అదే ఇక్కడ చెప్తున్నారు. ప్రత్యభిజ్ఞ ఉందో లేదో మీకు మరి నాకు తెలుసు అని అనుకోవచ్చు. కానీ మరి మరణించే ముందు కూడా ఆ వ్యక్తికి తెలుస్తుందా తెలియదా? మరణ దశ అనుభవిస్తున్నప్పుడు వ్యక్తికి గతంలో ఉండేటువంటి వృద్ధాప్యం, యవ్వన బాల్యం ఇలా తెలుసో లేదో అంటే అలాగే ప్రత్యేకంగా తెలుస్తుంది. ఎందువల్లంటే మరణించిన ముందే కూడా చైతన్యం ఉంది కదా. ఇకపోతే ఆత్మ, ఈ ఆత్మకు వినాశం లేదు కదా. ఆత్మ వినాశి కాదు అని శాస్త్రం చెప్తుంది. ఈ శ్లోకంలో స్వాత్మానం ప్రకటీకరవతి అని చెప్పారు. స్వాత్మానం అంటే మన ఆత్మస్వరూపం. ఇది జీవితాంతం మన లోపల నేనని స్ఫురిస్తూనే ఉంటుంది. మన ఆత్మానుభవం మనకే తెలుస్తుంది. ఎవరి ఆత్మానుభవం వారికి తెలుస్తుంది. ఇతరులకు మన ఆత్మానుభవం గోచరించకపోవచ్చు. ఆశ్చర్యం ఏమిటంటే మన ఆత్మానుభవం మనకు తెలుస్తున్నా అప్పుడప్పుడు లేదని భావిస్తూ ఉంటాం. ముందని భావించేటప్పుడు అసలైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. జాగ్రత్త అవస్థలో ప్రతి ఒక్కరు నేనే తెలుసుకుంటాను. అయితే అనాత్మ ప్రపంచం అనేది రాకూడదు. అయితే తాడును చూసి పాము అనుకున్నట్టు నిజంగా తాడు సర్పంలాగా కనబడింది అంతే. తాడు నిజంగా సర్పం కాదు. అలాగే మనకు జాగ్రత్త అవస్థలో ప్రపంచమే అనాత్మ కూడా కనబడుతుంది. అయితే ఆత్మకు నీడ లాంటిది మన వద్ద ఉండే అహంకారం. అదే వేదాంతులు చెప్తున్నారు. అనాత్మలో కలిసి జీవించినంత కాలం అహంకారం మన వద్దనే ఉంటుంది అని చెప్తున్నారు. ఆత్మ చైతన్యంలోనే మనం ఉండే అంత ఆత్మ పరిశీలనలోనే అనే అఖండ జ్ఞానం ఉదయిస్తుంది. మనకు పూర్వానుభవం కలగాలంటే గురువుల యొక్క
ఉపదేశాలు, గురువులు ఇచ్చిన స్తోత్రాలు శ్రవణం చేయాలి. అందుకే ఆచార్య పురుషో వేద అన్నాడు పెద్దలు. తత్వమసి అనేటువంటి ఆ మహావాక్యాన్ని అనుభవం చెందిన గురువు ద్వారా తెలుసుకోవాలి. మరి శ్రవణ మనాల్లో చేయడం వల్ల కలిగే అనుభవం చాలా గొప్పది. సాధకుడు గురుముఖత ధ్యాన మార్గంలో ముందుకు వెళితే నిద్రాణమై ఉన్న అఖండ ఆత్మజ్ఞానం ఒక్కసారిగా వెలుగులోకి వస్తుంది. ప్రకటి కరోటి భజత యో భద్రయ ముద్రయ. ఇక్కడ అలాంటి అఖండ ఆత్మభావాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఏమిటి స్వార్థమానం, అసలైన ఆత్మతత్వం ఎలా తెలుసుకోవాలో సాధకుడు యోగ మార్గం ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. ఇలా మనం యోగ మార్గం, మరి చక్కటి సాధన, యోగ మార్గం ధ్యానం అని అలాగే షట్చక్రాలు తెలుసుకోవాలి. ఇక్కడ ముద్రయ భద్రయ అసలైన ఆత్మతత్వాన్ని, ముద్రయ భద్రయ భద్రమైన ముద్ర చేత, ముద్ర అంటే ఇక్కడ సంకేతం. మరి సాధకుడు సత్యాన్వేషణకు ఈ ముద్రలు దోహదపడతారు. గాయత్రి మంత్రాన్ని జపించేది చాలామంది అనేక ముద్రలు పడుతూ ఉంటారు. ఇక్కడ దక్షిణామూర్తి చిన్ముద్రలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. చిన్ముద్ర అంటే ఏమిటి? ఆ చిన్ముద్ర మనకి ఏమని బోధిస్తుంది? మోక్ష సాధన చిన్ముద్ర మార్గం చూపుతుంది. సత్యానికి ప్రతీకైన ఈ చిన్ముద్రలో ఎన్నో భావాలు దాగి ఉన్నాయి. ఈ చిన్ముద్ర కుడి చేతి బొటన వేలుతో, చూపుడి వేలుతో పట్టుకునే ముద్ర. ఈ చూపుడి వేలు జీవుడు అని, త్రిగుణాత్మకమైన ఈ ప్రపంచంలో మనం ఉన్నామని తెలుపుతుంది. త్రిగుణ సంకేతాలు మిగిలిన 3 వేలు అని చెప్తున్నాం. అసలు గురువులు ఈ విషయాన్ని అద్భుతంగా బోధించారు. మరి ఈ 3 వేలు దూరంగా ఉంటాయి కదా, అలా మరి త్రిగుణాలకు, సత్వరజో తమో గుణాలకు దూరంగా ఉంటే మనం పరమాత్మ నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. పరమాత్మకు సంకేతం బొటన వేలు. దాన్ని చూపుడి వేలుతో కలపడం అంటే చూపుడి వేలు ఆత్మతత్వం. ఇలా అసలైన ఆత్మను జీవుడు పట్టుకోగలగాలి అంటే ఆత్మ పరమాత్మతో కలిసి ఉండడం వల్ల అనాత్మ అంటే తెలుస్తుంది. ఇలా జీవాత్మ పరమాత్మను కలిస్తే ఒక అఖండమైనటువంటి ఆత్మతత్వం ఏర్పడుతుంది. ఈ అఖండ ఆత్మ ఏమిటో యోగ సాధన వల్ల మనకు తెలుస్తుంది. ఇదే చిన్ముద్ర రహస్యం. మరి ఈ సందర్భంగా మనం అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని ఆది శంకరాచార్య వారు వర్ణించారు. మరి ఈ విషయంలో మరి మనం తప్పనిసరిగా యోగ సాధకులు చిన్ముద్రలో ఉంటూ ధ్యానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి మోక్ష మార్గాన్ని పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయని చెప్తూ మరి ఈ ఎపిసోడ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. శివాది గురువే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. పరమేశ్వరుడు ధరించిన గురుస్వరూపం శ్రీ దక్షిణామూర్తి. అసలు దక్షిణామూర్తయే నమః అనే మాటే ఒక మహామంత్రం. దక్షిణామూర్తి అనే మాటలో విశేషమైన రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. దక్షిణుడు అంటే సమర్థుడు. ఏమిటా సమర్థత అంటే ఎవరు చేయలేనిది చేసేవాడిని సమర్థుడు అంటారు. సృష్టి, స్థితి, లయ అనే 3 క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ 3 చేసేవాడు పరమేశ్వరుడు మాత్రమే. అదే దక్షిణ అనే శబ్దం అంటే సృష్టి స్థితి లయకారకుడైన ఈశ్వరుడు. ఆయన మూర్తంచ అమూర్తంచ అని చెప్పినట్టుగా మూర్తము సగుణ బ్రహ్మగా ఆరాధింపబడుతుంటాడు, నిర్గుణ బ్రహ్మగా ఆయన ఉంటాడు. నిర్గుణతత్వాన్ని అమూర్తి అనే మాట తెలియజేస్తుంది, సగుణతత్వాన్ని మూర్తి అనే మాట తెలియజేస్తుంది. అదే దక్షిణ మూర్తి, దక్షిణ అమూర్తి అని కూడా సంధి చేసి చెప్పవచ్చు. అందుకే అమూర్తిగా మూర్తిగా ఉన్న దక్షిణుడైన పరమేశ్వరుడే దక్షిణామూర్తి అని దీని అర్థం. అయితే దక్షిణామూర్తి ఉపాసన విధానం శాస్త్రాల్లో బహువిధాలుగా చెప్పబడుతుంది. ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడే దక్షిణామూర్తి ఉపాసన శ్వేతాశ్వతల ఉపనిషత్తులను, అదేవిధంగా మిగిలిన ఉపనిషత్తుల్లో కూడా పంచబ్రహ్మ ఉపనిషత్తులో కూడా దక్షిణామూర్తత్వం చెప్పబడుతున్నది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ
శివోమే అస్తు సదాశివో అనేటువంటి వేదమంత్రం ఏదైతుందో సర్వ విద్యలకి ఈశానుడై సర్వభూతములకు కూడా ప్రభు అయినటువంటి పరమేశ్వరుడు సాక్షాత్ ప్రణవస్వరూపుడు బ్రహ్మకు కూడా వేదములు ఇచ్చినవాడు అని ఆ మంత్రంలో ఉన్న భావం. ఇక అఘోరేభ్యోదఘోరేభ్యో అనేటువంటి మంత్రం ఏదుందో అది స్వామి యొక్క దక్షిణ ముఖమే. రుద్ర ఎత్తే దక్షిణ ముఖం తేన మాం పాహి నిత్యం అని శ్వేతాశ్వత ఉపనిషత్తు చెప్తున్న వాక్యం. ఓ రుద్ర నీ దక్షిణ ముఖం మమ్మల్ని నెల్లవెళ్ళా రక్షించుగాక. అంటే స్వామి దక్షిణాభిముఖంగా ఉన్న వదనం ఏదైతుందో అది అఘోరం. అఘోరం అంటే శాంతం అని అర్థం. శాంతం జ్ఞానం వల్లే సాధ్యమవుతుంది కనుక జ్ఞానమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి తన కటాక్ష వీక్షణాలతో మనకు శాంతిని ప్రసాదిస్తారు. అలాంటి దక్షిణామూర్తి యొక్క మంత్ర శాస్త్ర విశేషాలని ఉపనిషత్తత్వ రహస్యాన్ని తీసుకుని ఆదిశంకర భగవత్పాదుల వారు 10 శ్లోకాలలో మొత్తం వేదాంత సారాన్ని నిక్షిప్తం చేశారు. అదే దక్షిణామూర్తి స్తోత్రం. అది పారాయణ వల్ల అమోఘమైన ఫలాలను ఇస్తుంది, విచారణ వల్ల జ్ఞానాన్ని ఇస్తుంది. అది పారాయణం మంత్రశాస్త్రములు ఎన్నో జపించిన ఫలాన్ని ఇస్తుంది కనుక ఆదిశంకర భగవత్పాదుల వారు చేసిన దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎంతోమంది పారాయణ చేసి లౌకిక విద్యల్లోనూ పారమార్థిక విద్యల్లో కూడా పరివీణులు అవుతున్నారు. అందుకే ప్రతివారు చదువుకునే ప్రతివారు, చదువు కావాల్సిన ప్రతివారు కూడా దీన్ని పారాయణం చేయడం ఆ జగద్గురు యొక్క కటాక్షానికి మనకు పాత్రులను చేస్తుంది కనుక ఇది ఇంకా ప్రచారం కావాలి. అందరూ దీన్ని నిత్యకృత్యంలో ఒక భాగంగా చేసుకుంటూ నిరంతరం పారాయణ చేయాలి. కొంతకాలానికి విచారణ కూడా చేయాలి. ఇహము పరము పరమార్థము ప్రసాదించే ఈ దక్షిణామూర్తి స్తోత్రము వ్యాప్తి చెందుగాక. దీన్ని పారాయణ చేసిన వారు ధన్యులగుదురుగాక. జగద్గురువైన పరమేశ్వరుని కటాక్షం లభించుగాక. స్వస్తి.